అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ఫంక్షన్ హాల్ కట్టుకుంటే దాన్ని బుల్డోజర్ ప్రభుత్వం పొక్కులైన పంపించేది, దాన్ని బెదిరించేది, డబ్బులు తీసుకునేది. అదేవిధంగా ఊరిపేట ఉన్న శ్రీనివాస్ రెడ్డి, బెల్లం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన ఒక గోడను ఏర్పాటు చేస్తే దాంట్లో రైతులు ధాన్యం దాచుకునే దానికి ఏర్పాటు చేస్తే దాంట్లో బెదిరించి 50 లక్షలు ఇక్కడ ఆయన దగ్గర 80 లక్షలు. ఈరోజు మాట్లాడితే ఖచ్చితంగా ఆయనకు ఇవ్వాలా. ఎందుకంటే మాట చెప్పినాడంట, ఇప్పటికే 150 కోట్లు ఇచ్చి మంత్రి పదవి తెచ్చుకున్నాను, ఇంకా 100 కోట్ల రూపాయలు ఈ వాటర్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నేను 250 కోట్లు ఈ యొక్క నారా లోకేష్ కు బాకీ ఉన్నాడు కాబట్టి ఈ డబ్బులంతా వసూలు చేస్తానని చెప్పి బహిరంగంగా కూడా ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. ఈ బాధ్యత గల మంత్రిగా ఉండి ఈ విధంగా డబ్బులు వసూలు చేస్తే చెడ్డ పేరు వస్తుంది అని చెప్తే, ఈ రోజు లోకేష్ బాబుకి ఇవ్వాల పోయి నేను ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలని ఆస్తులు మీ వల్ల ఈ రోజు లోకేష్ బాబుకు 250 కోట్లు ఇవ్వాలి కాబట్టి నేను ఇస్తా ఉన్నాను, కొంతవరకు ఇచ్చినాను ఇప్పటికే, మరి అంత నష్టాన్ని నేను పోల్చుకోవాలంటే ఈ డబ్బు వసూలు చేయాలి కదా అని చెప్పే కార్యక్రమం. నీకు సంబంధం లేకపోతే లోకేష్ బాబు ఒకటే చెప్తా ఉన్నా, మీ మంత్రి గారు ఈ విధంగా కోట్లాది రూపాయలు వసూలు చేస్తా ఉన్నాడు కాబట్టి మరి మీకు సంబంధం లేకపోతే, మీరు డబ్బు తీసుకోకపోతే ఈయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయగలరా అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నా. మీకు ఏ మాత్రం కూడా నిజాయితీ ఉన్నా కూడా మరి ఈ విధంగా బహిరంగంగా అక్రమంగా పేదవాళ్ళ మీద వసూలు చేస్తున్నటువంటి ఈ యొక్క మంత్రిని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి అన్నాడు చెప్పారు. కమిషన్ల కారసాని అని చెప్పినాడు. ఈరోజు ఎవరు కమిషన్ తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటా ఉన్నారు? ఈరోజు క్రషర్ల దగ్గర బీసీజేఆర్ ట్యాక్స్ అని పెట్టినారు. ఈ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎప్పుడూ మిగిలినంగా శంకర మిషన్ల దగ్గర కోట్లాది రూపాయలు. ఇప్పుడు ఏమడుగుతా ఉన్నారంటే ప్రజలందరికీ చెప్తా ఉన్నారు ఆయన, నేను లోకేష్ బాబుకు మంత్రి పదవి కోసం 250 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నాను, నేను 500 కోట్లు ఇస్తే గానీ నా అప్పు తీరదని చెప్పి ఈరోజు ఆయన 250 కోట్లు ఆయనకి ఇవ్వాలంట, ఈయనకు 250 కోట్లు ఈయన తప్పాయాలంట. కాబట్టి ఈరోజు ప్రతి క్రషర్ మీద ఈరోజు కోట్లాది రూపాయలు దౌర్జన్యంగా బెదిరించి విజిలెన్స్ అధికారులను పంపించి, మైనింగ్ అధికారులను పంపించి ఈ బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు కోట్లాది రూపాయలు క్రషర్ దగ్గర నుంచి వసూలు చేస్తా ఉన్నారు. ఈ పాపం ఊరికే పోదు జనార్దన్ రెడ్డి, గుర్తు పెట్టుకో. ఈరోజు మీ పోలీస్ ఉంటుంది, రేపు మా పోలీస్ వస్తుంది, గుర్తు పెట్టుకో. వడ్డీతో సహా ఖచ్చితంగా. ఈ 5 సంవత్సరాల్లో రామిరెడ్డి చాలా మంచిగా ఉన్నాడు. రామిరెడ్డి బాగా అందరికీ ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, తెలుగుదేశం వచ్చినా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా అందరితో కూర్చోబెట్టి మాట్లాడి పనులు చేసి అన్ని కూడా చేసినాడు. ఇక ముందు కూడా అట్లే ఉంటుంది అనుకుంటా ఉన్నాయో, ఆ విధంగా ఉండదు. ఖచ్చితంగా 2.0 ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే వైసీపీ నాయకులను, కార్యకర్తలను గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో ఖచ్చితంగా దానికి వడ్డీతో సహా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. నేను చెప్తా ఉన్నాను, మీ దగ్గర కేవలం ఒక రెడ్ బుక్ మాత్రమే ఉంది, మా దగ్గర రెడ్ బుక్, బ్లూ బుక్ కూడా ఉన్నాయి. మంచి వాళ్ళకు బ్లూ బుక్ ఉంటుంది, రెడ్ వాళ్ళకు మరి చెడ్డ వాళ్ళకు అందరికీ కూడా రెడ్ బుక్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాను, ప్రతి గ్రామంలో కూడా రాస్తా ఉన్నారు, ప్రతి గ్రామంలో కూడా మా మీద ఎవరు కేసులు పెట్టినారు, ఏ విధంగా అక్రమాలు. సంవత్సరమైంది, మీ దౌర్జన్యాలు ఆపండి. ఎందుకంటే ఇప్పటికే ఈరోజు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. సంవత్సరం కాలంలో మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో
ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.